నమస్తే. కేసుల దర్యాప్తు విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు నెంబర్ 1 స్థానంలో ఉన్నారని మరోసారి రుజువైంది ఇటీవల కాలంలో. ఒక పక్కన దర్యాప్తులు కేసులు పరిష్కరించేటువంటి దిశగా తెలంగాణ పోలీసులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందిండ్రు. సాంకేతిక విషయంలో కావచ్చు, కేసులను సత్వరంగా పరిష్కరించడం కావచ్చు, వీటన్నిటి పట్ల తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండడం, వాటన్నిటిని కూడా పరిష్కార మార్గాలను చూపెట్టడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ ఒక 3 నెలల కానించి పోలీసులు వాడుతున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకి డీజిల్ పెట్రోల్ పైసలు ప్రభుత్వం 3 నెలల కానించి పెండింగ్లో పెట్టిందట. అంటే పోలీసు వాహనాలకి సైతం కూడా డీజిల్ పెట్రోల్ పైసలు ఇచ్చేటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా? సరే, 1 నెల అంటే అది వేరు, 2వ నెల కూడా సర్దుకున్నారు అనుకో, మరి 3వ నెలకు సైతం మరి పోలీసులు వాడుతున్నటువంటి జీవులకు కానీ పోలీసులు వాడుతున్నటువంటి వాహనాలకి మరి డబ్బులు ఇవ్వకపోవడం కొంత విచిత్రంగానే కనబడతా ఉన్నది. దాంతోపాటు వాహనాలు రిపేర్ అయితే వాటి కింద ఇచ్చేటువంటి ఖర్చులు ఇస్తలేరు. స్టేషనరీ ఖర్చులు అంటే పెన్నులు కానీ, పెన్సిల్ కానీ, కాగితాలు కానీ, పేపర్లు కానీ వచ్చేటువంటి గెస్ట్లకి ఇచ్చే ఛాయ్లో కాఫీలో ఏదైనా ఇస్తే ఆ సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు కూడా 3 నెలల కానించి పెండింగ్లో ఉన్నాయి. అంటే పోలీసు వ్యవస్థ సైతం కూడా తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళని కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదా? ఇక మరి వాళ్ళు ఏం పని చేయాలి? లాస్ట్కి ఇంధనానికి కూడా పైసలు లేకపోతే 3 నెలల కానించి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడేమో ముఖ్యమంత్రి ఏమంటాడంటే ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖునే జీతం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా? గతంలో 10 నుంచి 15వ తారీఖు వచ్చే జీతాలు ఇచ్చేది, ఇప్పుడు మేము 1వ తారీఖునే జీతాలు ఇస్తా ఉన్నాం ఉద్యోగస్తులకు అని చెప్తా ఉన్నాడు. ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నావో లేదో తెలియదు, కానీ మరి తెల్లారునెత్తే ఈ జీబులలో ఈ కార్లలో పడి కేసుల విషయంలో తిరిగేటువంటి పోలీసు వాహనాలకి మరి ఎందుకు పైసలు ఇవ్వట్లేదు? ఒక కరీంనగర్ సంబంధించినటువంటి పట్టణంలోనే 1 కోటికి పైన ఉన్నాయట పెండింగ్, ఒక కరీంనగర్లోనే. ఈ కరీంనగర్తో పాటు పక్కన ఉన్నటువంటి ఆ సిరిసిల్ల, రామగుండం ఇట్లా పట్టుకొని పోతే ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి వాటిని వేసుకున్నట్టయితే ఉంటే దరిదాపుగా ఎటు కాదనగానే ఒక 50 కోట్ల పెండింగే ఉంటాయి. అధికారికంగా లెక్కలు బయటికి రానప్పటికీ ఇదంతా కూడా 3 నెలల కానించి పెండింగ్లో ఉంటా ఉన్నదట. మరి ఇక పెండింగ్లో ఉన్న తర్వాత ఇక ఆ జీబులు ఎట్లా నడపాలి, ఆ కార్లు ఎట్లా నడపాలి, వీళ్ళు ఎప్పుడు ఎట్లా పోవాలి? దీనిపైన ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒక కరీంనగర్ సంబంధించిన వార్తనే ఆ కరీంనగర్ రిపోర్టర్ ప్రచురించినట్టుంది, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకసారి చూస్తే ఇంధనం కరువు దేనికి? పోలీస్ వెహికల్కి ఇంధనం కరువు. జనవరి నుంచి పెట్రోల్ డీజిల్ బిల్లులు పెండింగ్. జనవరి నుంచి అంటే ఇప్పుడు 4 నెలలు, ఇప్పుడు 5వ నెలకు వచ్చింది. ఇక 5 నెలల కానించి ఇన్ని పైసలు పెండింగ్లో ఉన్నాయంటే మరి లేఖన మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమి లేదు మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసిపోయిందని ఆయన చేతులు ఎత్తేసాడు. మరి రాష్ట్రం దివాలా తీయడం వల్ల వీళ్ళకు కూడా పైసలు ఇచ్చేటువంటి ఎగగొట్టేటువంటి ఉద్దేశం ఉందా, లేకపోతే ఇచ్చేటువంటి ఉద్దేశం ఉన్నదా? మరి ఇంత చేసిన తర్వాత ఇక పోలీసులకు డీజిల్కి పెట్రోల్కి పైసలు లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఇక మరి ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా. వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఫిర్యాదుదారులు లేకపోతే బాధితులు ఎవరైనా ఉంటే నయానో భయాన్ని ఇస్తే ఇప్పుడు స్టేషనరీ ఖర్చులో పెట్రోల్కో డీజిల్కో కొట్టించుకోవాలి. ఇగో ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చింది అన్నట్టు ఇప్పుడు తెలంగాణ. పోలీసు వెహికల్లను కూడా నడపకుండా పక్కన పెట్టేసి వాళ్ళకు కనీసం పెట్రోల్ డీజిల్కి పైసలు ఇవ్వకుండా మీ పని మీరు ఏదో చేసుకోవాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అరే వీటికి కూడా పైసలు లేకపోతే మనకు ఎందుకు? జనవరి నుంచి ఉన్నాయట పెండింగ్లో పోలీసు వాహనాలకు డీజిల్ కరువు. కరీంనగర్ కమిషనరేట్లో 1 కోటికి పైగా బిల్లులు. సిరిసిల్ల, రామగుండంలో 40 లక్షల చొప్పున బాకీ. వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదు. 3 నెలలుగా రాని స్టేషనరీ ఏమో 3 నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్. 3 నెలల కానించి అది వస్తలేదు, 5 నెలల కానించి ఇది వస్తలేదు డీజిల్ పెట్రోల్ పైసలు. ఇదంతా కూడా ఆగవాగం ఉన్నది ఇప్పుడు పోలీసు వ్యవస్థ, పోలీసులు తిరిగాల్సినటువంటి ఆ కార్ల పరిస్థితి. తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. ఎప్పుడున్నప్పుడు కూడా దేశంలో మొదటి వరుసలో
మన తెలంగాణ పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి చెప్పడం, అది ఆ రిపోర్ట్ రాగానే ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంకలు గుద్దుకుంటారు. ఇక్కడ గతంలో కేసీఆర్ కూడా అదే పనిచేసేది. గతంలో కేటీఆర్ దేశంలో నెంబర్ 1 స్థాయిలోకి తీసుకుపోయినాము, మేము కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినాము, ఈ కేసులను సత్వరంగా పరిష్కరించడంలో మా పాత్ర కీలకం, ఈ చెప్పుకోవడం బాగానే ఉంటుంది. కానీ తెర వెనుక చూడు, ఇప్పుడు ఏమున్నది, బయటికి మాత్రం తెల్లబాటలు కనబడతా ఉన్నాయి, లోపల మొత్తం అంతా కూడా శనిపేర పనిలే కనబడతా ఉన్నాయి. అవి అట్లా ఉన్నది ఇప్పుడు పోలీసు వ్యవస్థ పని. వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మీరు వాళ్ళకు ఇంకా మంచిగా చూసుకుంటే, ఇంకా అదనపు వసతులు కల్పించినట్టయితే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు పోలీసులు సైతం. ఇక ఇప్పుడు ఏమైనా దొంగస్థానం చైన్ స్నాచింగ్ ఇట్లా ఏమైనా చేసి పోతున్నాడు అనుకుందాం రోడ్డు నుంచి. ఆ చైన్ స్నాచింగ్ చేసినటువంటి వ్యక్తిని పట్టుకోవాలంటే ఈ జీబుల్లో లేకపోతుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి బండ్లలో వెళ్ళి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా దొంగ ఉరుకుతూ ఉంటే, దొంగ బండి మీద పరిగెత్తుతూ ఉంటే, దొంగ బండి మీద వెళ్తూ ఉంటే ఆ పట్టుకుందామంటే ఇలా డీజిల్ కూడా మధ్యలోకి పోయిన తర్వాతనే ఆగిపోయాయి. ఇక నువ్వు దొంగను ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు అప్పచెప్పాలి, అవి అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అంతా. సో మొత్తానికైతే మాత్రం నెంబర్ 1గా దేశంలో తెలంగాణ పోలీసులు ఉన్నప్పటికీ కూడా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్ డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతో పాటు వాహనాల మరమ్మతులకు సంబంధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్ నెల కొంత మొత్తం అందజేస్తారు. ఏది అర్బన్ రూరల్ ఏరియాల్లో అందిస్తారు. ఇది ఈ మొత్తం కూడా 3 నెలలుగా అవి కూడా వస్తలేవట. ఒక కరీంనగర్ జిల్లాకు చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయట. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల 25 లక్షలకు పైన నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్లోనే దాదాపు 1 కోటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సిరిసిల్లలోనూ గత 4 నెలల బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడ దాదాపు 40 లక్షల వరకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది అని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి 40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సిందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. అంతా బాగానే ఉందని పైకి చెబుతున్నా యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతులు డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్కు తిప్పలే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 2 కమిషనరేట్లు, 2 ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్ రూరల్ ఏరియాలకు ప్రతి నెల స్టేషనరీ తదితర మెయింటెనెన్స్కు కొంత మొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతో పాటు వచ్చిన వారికి టీ కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా 3 నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు ఆపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటిది? ఈ బాల కింద చేతి పెట్టుడు అన్నట్టు. తప్పదు కదా మరి. వాళ్ళ జేబులోకి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి జీతాలకు వెళ్ళి పోసుకుంటారా? వాళ్ళకేంటిది? వాళ్ళకి వాళ్ళు డీజిల్కి వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకు వచ్చేటువంటి జీతంలోకి వెళ్ళి వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు? ఇటువంటి పని కూడా కనబడతా ఉన్నది. అంటే ఇట్లా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక మరి మేము దివాలా చేసినాం, ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసేదానికంటే ఫస్ట్గా పోలీసు వ్యవస్థలన్నా బాగు చేయరు. ఎందుకంటే పోలీసులు లేకపోయినట్టయితే మీ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశమే కనబడతా ఉంటుంది. కేసులు పరిష్కారం కావు. ఆ పోలీసులకు సంబంధించినటువంటి కార్లు బయట తిరిగాయి. ఇది ఇబ్బందిగానే ఉంటుంది. నెలలో మొదటి తారీఖున జీతాలు వేసుడు కాదు, వాటికి ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కనీసం రిలీజ్ చేయండి. ఏ గొప్పలు చెప్పుకోవడం కాదు, మన వ్యవస్థ బాగుంది, మన పోలీసు వ్యవస్థ బాగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. పోలీసులకు ఉన్నటువంటి ఆ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల ఖర్చులు కానీ, స్టేషన్లకు వచ్చేటువంటి ఆ స్టేషన్లకు సంబంధించినటువంటి ఖర్చులే కావచ్చు, మిగతా సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులని ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నటువంటి భావన వినపడుతుంది. వాళ్ళు పోలీసులు కాబట్టి బయటికి చెప్పరు, అందరు చెప్పరు. కొంత ఉన్నటువంటి సమాచారం మేరకు సేకరిస్తే ఇటువంటి కూడా బయటపడతా ఉంది. ఇది అన్నట్టు పోలీసుల పరిస్థితి ఇట్లా ఉన్నదన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.